ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా మరి గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఈ 10 రోజుల కాలంలో ఎక్కువగా శుక్రుడు, కుజుడు, రాహువు వీళ్ళకి చాలా వరకు మేలు చేస్తున్నాడు. అలాగే ఈ 3 గ్రహాలు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా వరకు మేలు చేస్తాడనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే బుధుడు కూడా ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి మేలు చేస్తాడు. అందువల్ల 10వ తేదీ కూడా మేలు చేస్తాడు. అష్టమంలో కేతువు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నాడు. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ ఈ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా శుక్రుడు ఈ రాశికి చెందిన జాతకులకి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు రవితో కలిసి. ఈయన పంచమ స్థానంలో రవితో కలిసి సంచారం 6వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో, అంటే పంచమ స్థానంలో మిథున రాశిలో ఉంటాడు. 6వ తేదీ నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి 5వ తేదీ వరకు కూడా 6వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని, ఆర్థికంగా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే 6వ తేదీ తర్వాత నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం అశుభమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. గొడవలు అవి పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి బుధుడు మీకు 6వ స్థానంలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మరి బుధుడు ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు మేలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు, ఆకస్మిక కలహాలు, బంధు విరోధాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. అంటే ఆరోగ్యపరంగా మీకు అంత అనుకూలంగా ఉండదు. అయితే మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా, 1వ తేదీ నుంచి 2వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏ పని చేసినా కూడా చాలా ధైర్య సాహసాలతో చేస్తారు, చాలా పట్టుదలతో చేస్తారు. అలాగే చాలా వరకు కూడా మీరు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల ఏంటంటే మీకు విజయం వరిస్తుంది. మీ చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాల్లో మంచి సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ధైర్యంతో పనులు చేయటం వల్ల ఏంటంటే మీరు చేపట్టిన ప్రతి పని కూడా ఖచ్చితంగా కూడా కార్యరూపం దాలుస్తుంది, అవి సక్సెస్ అవుతాయి. దానివల్ల ఏంటంటే వస్త్రలాభం, ధనలాభం, ధైర్యలాభం కూడా, మీకు ధనలాభం కూడా జరుగుతుంది. అలాగే ధనధాన్య లాభాలు కలుగుతాయి. అలాగే మీ ఇష్టలు ఎవరైతే ఉంటారో, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీకు చాలా వరకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. ఇద్దరి మధ్య కూడా మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 6వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా, 6వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 5వ తేదీ అర్ధరాత్రి వరకు, అలాగే 8వ తేదీ వరకు కూడా, 5వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ 4.5 రోజుల కాలంలో కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.
ముఖ్యంగా మీ బంధువులతో వైరం పెరుగుతుంది, మనోచాంచల్యం రావడానికి అవకాశం ఉంటుంది, భయం పెరుగుతుంది. అలాగే చేస్తున్న పనుల్లో ముఖ్యంగా కుటుంబ పరంగా ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే స్థిరాస్తులకు సంబంధించి కానీ వాహనాలకు సంబంధించి కానీ కూడా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ పిల్లలతో కూడా సాధ్యమైనంత వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు అంతగా సహకరించదు. దానివల్ల ఏంటంటే మానసికమైన ఆందోళన పెరుగుతుంది, భీతి పెరుగుతుంది, భయం పెరుగుతుంది, ఖర్చులు పెరిగిపోతాయి, చేసే పనులకు ఆటంకాలు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఖచ్చితంగా కూడా మరి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా 6వ తేదీ అర్ధరాత్రి 6వ తేదీ ఎర్లీ మార్నింగ్ అర్ధరాత్రి నుంచి మరి 10వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. అలాగే మీరు ఆరోగ్యం చక్కబడుతుంది, ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. అలాగే మీరు ఎవరికైనా రుణాలు తీర్చాలనుకుంటే ఆ రుణాలు మీరు తీర్చేస్తారు. అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు, శత్రువుల మీద మీరే పై చేయి సాధిస్తారు. అలాగే శత్రుశాసనం కూడా లేకుండా చేసుకుంటారు. ఇలాగా బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. అలాగే 9వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా మీకు మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ జీవిత భాగస్వామితో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి, మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. అలాగే మీ యొక్క సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా మీరు మంచి రిలేషన్స్ ఏర్పడతారు. దానివల్ల మీ వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలన్నీ కూడా కలుగుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు 6వ తేదీ నుంచి 6వ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి 10వ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ విషయంలో అంటే కొంచెం ఇతరుల విషయంలో ఇతరులతో బంధువులతో కానీ మిత్రులతో కానీ మీరు ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తగా మెలగాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో వాగ్వివాదాలకు కానీ గొడవలకు కానీ ఘర్షణలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో దిక్కండా ఉండటం మంచిది. వాళ్ళు ఏమనుకున్నా సరే మీరు మౌనంగా ఉండిపోండి, ఏం తిట్టుకున్నా ఏం మాట్లాడినా సరే మీరు మౌనంగా ఉండిపోండి. అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, అక్కడితో ఆ సమస్య వదిలిపోతుంది. వాళ్ళు ఏదో అన్నారని మీరు కూడా ఏదో అంటే కనుక అక్కడ రప్చర్ అవుతుంది, గొడవలు అవుతాయి, వాగ్వివాదాలు పెరుగుతాయి, ఘర్షణలు పెరుగుతాయి, గొడవలు పెరుగుతాయి. దానివల్ల మీకు మానసిక ప్రశాంతత దూరం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే జూలై 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి ఒక్క 4 రోజులు తప్పించి మిగతా అంటే 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 5వ తేదీ అంటే తెల్లవారుజామున 6వ తేదీ ఎర్లీ మార్నింగ్ వరకు కూడా వీళ్ళకి కొంచెం ఆరోగ్యపరంగా కానీ ఖర్చుల పరంగా కానీ ఇబ్బందులు ఉంటాయి. మిగతా రోజులన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వారాంతం వరకు అంటే 10వ తేదీ వరకు కూడా 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే బంధువులతో జాగ్రత్తగా ఉండాలి, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. చేస్తున్న వ్యవహారాలప్పుడు మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. మాటను అదుపులో ఉంచుకోవాలి, ఓర్పుతో ఉండాలి, అసహనాన్ని పెంచుకోకూడదు, అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించకూడదు. ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ కుంభరాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మీరు మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దానివల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.